ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्त एव बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् अयं मुहूर्तः शुभमुहूर्तो अस्तु। मारुति अनुग्रहं प्रारंभः। स्वस्ति श्री चांद्रमान क्रोधिनाम संवत्सरं दक्षिणायनं वर्ष ऋतौ भाद्रपद मासं पक्षं శుక్లపక్షం అష్టమి తిథి అష్టమి రాత్రి 7:30 వరకు ఉంటుంది। కొన్ని పంచాంగాల్లో 6:30 వరకు ఇచ్చారు, కొన్ని పంచాంగాల్లో 7 గంటల వరకు ఇచ్చారు। పూర్తిగా అష్టమి విరమణ 7:28 వరకు। బుధవారం 11వ తారీఖు సెప్టెంబర్ నెల జ్యేష్ఠ నక్షత్రం। ఈరోజంతా వర్జం లేదు। ఈ వర్జం ఎందుకు చెప్తారో తెలుసా? ఏదో మనం టీవీల్లోనో యూట్యూబుల్లోనో వర్జము ఇన్నింటికి ఉంది, వర్జము స్టార్ట్ ఇక్కడ అంటే ప్రారంభం, అలాగే వర్జం ఇన్నింటికి అయిపోతుంది, 1 గంటకు స్టార్ట్ అవుతుంది, 2 గంటలకు అయిపోతుంది, లేదా సాయంత్రం 3ంటికి స్టార్ట్ అవుతుంది, 5ంటికి అయిపోతుంది, ఇలా చెప్తూ ఉంటారు కదా। ఈ వర్జకాలము అన్నిటికీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు। ముఖ్యమైన పనులు, ఉదాహరణకు ఏదైనా నూతన వస్త్రాలు కొనుక్కుంటున్నాం, దానికి వర్జం చూసుకోవాలి। ఎందుకంటే రోజు బట్టలు కొనుక్కోం కదా, అలాగే ఖర్చుతో కూడుకుంది కదా బట్టలు కొనుక్కోవడం। అలాగే ఏదైనా లగ్నపత్రిక రాసుకుంటున్నాం, గృహప్రవేశం చేసుకుంటున్నాం, కొత్త వాహనం, అది ద్విచక్ర బైక్ అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, ఏదైనా బాగా కాస్ట్లీ వస్తువు, ఏదైనా సెల్ ఫోన్ కొనుక్కుంటున్నాం, వీటికి వర్జం చూసుకోవడం మంచిది। అబ్బా అన్నీ పట్టించుకోవాలా అంటే కుదరదు। ఇవి సెల్ ఫోన్ అనేది ఈ రోజుల్లో సెల్ ఫోను 30,000కు తక్కువ లేదు। 15,000, 20,000, 30,000, ₹1,00,000, ₹1,50,000 దాకా వెళ్ళిపోయాయి। కాబట్టి ఇక్కడ వర్జం చూసుకోవడంలో తప్పేం లేదు, రోజంతా ఉండదు కదా వర్జం। కాబట్టి ఆ గంటన్నర ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే చెయ్యకూడదు, అది గుర్తుపెట్టుకోండి। వర్జం ఈరోజు లేదు అంటే దాని అర్థం ఏంటి? ఈరోజు వర్జం లేదు కాబట్టి ఏదైనా ముఖ్యమైన పనులున్నా చేయొచ్చు, కానీ మళ్ళీ అష్టమి తిథి, ఇవి చూసుకోవాలి। అలా అందుకే మంచి చెడు అన్నది పంచాంగంలో మనం తెలుసుకుంటున్నాం ప్రతిరోజు। ఈరోజు వారం బుధవారం, వారదుర్ ముహూర్తం ఉదయం 11:30 నుంచి ఉదయం 12:30 వరకు ఉంటుంది। అలాగే ఈరోజు రాహుకాలం వచ్చేసి మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు, యమగండము ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు। ఈరోజు భాద్రపద మాసంలో వినాయక చవితి నవరాత్రుల్లో ఈరోజు చాలా విశేషమని చెప్పాలి। ఎందుకంటే బుధవారం గణపతికి చాలా ప్రీతి, అష్టమి తిథి, అద్భుతమైన పరిహారం చేసుకుందాం తప్పకుండా। నేను ఇవాళ అదృష్టం ఐశ్వర్యంలో చెప్తాను। జయ గురుదత్త। సెప్టెంబర్ 11వ తారీఖు ముహూర్త బలం। ఈరోజు ముహూర్త యోగం, ముహూర్త బలం భగవత్ ఆరాధనలో అత్యంత ముఖ్యమైనటువంటిది దీపారాధన, సంకల్ప ప్రభృతి। నిజంగా చెప్తున్నానండి, ఒక దీపారాధన యొక్క యోగము అనేక కర్మదోషాలను తీసేసింది। ఇది పురాణోక్తం, సత్యమే పురాణం। ఈరోజు అష్టమి, బుధవారం, వినాయక నవరాత్రుల్లో ఒకరోజు। తప్పనిసరిగా ఇవాళ సాయంకాలం 6:30 నుండి 7 గంటల మధ్యలో కరెక్ట్గా 31 నిమిషం ఉంది, 6:29 నుండి 7 గంటల మధ్యలో కొబ్బరి నూనెతో నల్ల ఒత్తి, ఇవాళ నల్ల ఒత్తితో దీపం వెలిగించాలి। ఎవరికైతే ముఖ్యంగా అనారోగ్య సమస్యలున్నాయో లేదా మానసిక బాధలున్నాయో వాళ్ళు ప్రయోజన యోగాన్ని పొందుతారు। అంటే ఆ మానసిక బాధలో నుంచి, అనారోగ్య సమస్యలో నుండి విముక్తులవుతారు। 6:29 నుండి 7 గంటల మధ్యలో కొబ్బరి నూనెతో నల్ల ఒత్తితో మీ మీ పూజా మందిరంలో దీపం వెలిగించండి। జయ గురు దత్తాత్రేయ। రాశి ఫలితం, ఇవాళ మేషరాశి వాళ్ళు ఒక అద్భుతమైన పరిహారం చెప్తాను, జాగ్రత్తగా వినండి। సెప్టెంబర్ 21 లేదా 20, సెప్టెంబర్ 20, 21 ఈ తారీఖుల్లో ఈ మేషరాశి వాళ్ళు వస్త్రదానం చేయండి। భాద్రపద మాసంలో సెప్టెంబర్ 20వ తారీఖు అంటే శుక్రవారం, 21 అంటే శనివారం, ఈ 2 ముహూర్తాల్లో వస్త్రదానం ఎక్కడ చేయాలి? ఎక్కడైనా పురోహితుడికి ఇవ్వచ్చు, బ్రాహ్మడికి ఇవ్వచ్చు, దేవాలయంలో అర్చకుడికి ఇవ్వచ్చు, ఎవరికైనా సరే। మేషరాశి వాళ్ళు
ఈ దానం చేసుకోండి. మేషరాశి వారికి ఈ రాశి ఫలితము అన్నది మనం చూసుకున్నట్లయితే రాశ్యాతు గురువు ధనస్థానంలో ఉన్నాడు, కుజుడు తృతీయ స్థానంలోకి రావడం, పంచమ స్థానంలో పంచమాధిపతి ఉండడం, షష్టమ స్థానంలో శుక్రకేతువులు ఉండడం, అష్టమ స్థానంలో అంటే అష్టమాధిపతి తృతీయంలో ఉండడం, అలాగే అష్టమ స్థానంలో ఎటువంటి దోషం లేకపోవడం, లాభంలో శని, వ్యయంలో రాహు. ఈ గ్రహస్థితి వలన మేషరాశి వారికి ఈ నెల 20వ తారీఖు తర్వాత బాగుంటుంది. జై గురు దత్తాత్రేయ. అదృష్టమైశ్వర్యం. ఇవాళ అదృష్టమైశ్వర్యం అన్నది మనం చూసుకున్నట్లయితే అష్టమి తిథి రోజు ఏ పరిహారం చేస్తే విఘ్న యోగము అంటే ఒక పని మనకు డబ్బు రావాలి, డబ్బు వస్తుంది, అప్పులు తీరాలి, అప్పులు తీరుతాయి, ఉద్యోగం రావాలి, ఉద్యోగం వస్తుంది, వివాహం అవ్వాలి, వివాహం అవుతుంది. సోమవారం, మంగళవారం, బుధవారం, అందులో విశేషం బుధవారం. గణపతికి చాలా విశేషం ఈరోజు అష్టమి బుధవారం. తప్పకుండా ఈరోజు గణపతి అష్టోత్తరం చదవాలి. అది కూడా ఒక పసుపు వస్త్రము కట్టుకొని చదవాలి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. పసుపు పంచ, పసుపు చీర, లేదా పసుపు రంగు డ్రెస్సు, లేదా పసుపు రంగు చుడీదార్, మీకు ఏదైనా సరే ఎల్లో కలర్ మాత్రం ఉండాలి. ఆ ఎల్లో కలర్ వస్త్రం వేసుకోవాలి, ఆ ఎల్లో కలర్ వస్త్రం ధరించాలి. ఆ ఎల్లో కలర్ వస్త్రం ఏదైతే ధరిస్తారో ఆ వస్త్రముతో అష్టోత్తరం చదవాలి. ఇంట్లో పూజా మందిరంలో కూర్చున్నా, హాల్లో కూర్చున్నా ఏమీ దోషం లేదు. కానీ గణపతి అష్టోత్తరం గణాధిపాయ నమః, విఘ్నరాజాయ నమః, గౌరీపుత్రాయ నమః, గజాననాయ నమః, గణపతి అష్టోత్తరం నిజంగా ఎంత 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 కష్టాన్ని విముక్తి చేసే ముహూర్తం తెలుసా? ఈ అష్టమి శుద్ధ అష్టమి అంటే శుక్లపక్షంలో వచ్చే అష్టమి ఒకే ఒకటి ఉంటుంది నెలకు. ఈ పరిహారం చేసుకోండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏదో ఒక సమయంలో తప్పకుండా అంటే మీరు అనుకున్న పని ఆటంకాలు విముక్తై మీరు అనుకున్న పని నెరవేరుతుంది. చివరిగా కార్యసిద్ధి. ఈరోజు మహామంత్రాన్ని రాసుకోండి. ఇవాళ గణపతికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు. అందులో భాద్రపద మాసంలో శుక్లపక్షం అంటే గణపతికి చాలా ప్రీతి. అందులో వినాయక చవితి నవరాత్రులు భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వస్తాయి. అందులో బుధవారం రావటం విశేషం. ఈ మహామంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శం గం గణాధిపాయ నమః. ఓం శం గం గణాధిపాయ నమః. ఓం శం గం గణాధిపాయ నమః. ఈ బీజాక్షరం గట్టిగా పలకాలి. ఓం శం నాభిలోంచి రావాలి. ఆ శ్వాస గం అన్నప్పుడు పెదవులు ముయ్యాలి. గణాధిపాయ నమః. ఎందుకు అంటే మంత్ర ఉచ్చారణలో ఎంత స్పష్టత ఉంటే అంత ఫలితం 10 ఉంటుంది. తద్దశాంశ ఫలితం ఉంటుంది. తప్పకుండా ఈ మంత్రాన్ని 8 సార్లు రాసి 108 మార్లు జపించండి. తప్పనిసరిగా ఇవాళనే ఒక పాజిటివ్ ఫలితం. అంటే ఇవాళ ఈ మంత్రం చదువుకోవడం, అదృష్టమైశ్వర్యంలో పరిహారం చేసుకోవడం, మీకు ఎంత ప్రశాంతంగా ఉంటారో మీరు చూడండి ఇవాళ ఈ పరిహారాలు చేసి. ఇది ఇవాళ మారుతి అనుగ్రహం. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని
పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.